శ్రీరామ జయం. రాయచోటి ఎన్జీవి కాలనీలో ఉన్న రామాలయం దగ్గర శ్రీరామనవమి రోజు ఉదయము సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అదే రోజు రాత్రి కళ్యాణ రథోత్సవం పేరుతో సీతారామ లక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను ఎన్జిఓ కాలనీ చుట్టూ ఉన్న వీధుల్లో స్వామిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. రథంలాగా తయారై ఉన్న బండి ఒకటి ఉంది. ఆ బండికి ముందర 5 గుర్రాలు ఉన్నాయన్నమాట. ఆ రథంలో స్వామివారు మళ్ళీ గరుడ వాహనం మీద ఊరేగుతున్నట్టు కింద గరుడ విగ్రహాన్ని పెట్టారు. దానిపైన సీతారాములు లక్ష్మణుల విగ్రహాలు ఉన్నాయన్నమాట. 7కి స్టార్ట్ అవుతుంది అనుకున్నాం ఊరేగింపు, కానీ 8కి అలా స్టార్ట్ అయింది. ఫస్ట్ గుడి ఉన్న వీధిలో కిందికి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిందనమాట, ఇంకో సైడ్ తీసుకొని. అక్కడి నుంచి ఇంకా ప్రతి వీధి కాకుండా కొన్ని సెలెక్టెడ్ వీధుల్లో మాత్రమే వెళ్ళారనమాట. మా వీధికి 2 వీధులు వెనకలు ఉంటది గుడి, మా వీధిలోకి రాలేదు ఊరేగింపు. మా వీధి ముందుకు వచ్చిందనమాట. ఎండింగ్ లో మా వీధి ముందుకి ప్రతిసారి చేస్తారంట ఇలాగా. ఇంత గ్రాండ్ గా చేస్తారని నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇది జనాలు కూడా స్టార్టింగ్ బాగా వచ్చారు. కేరళ డ్రమ్స్ అనేది స్పెషల్ గా పెట్టించారనమాట దీనికోసము. ఒక చిన్న పాప అయితే భరతనాట్యం చేసింది గరుడ గమన అనే కీర్తనకి. ఆ తర్వాత వీళ్ళు లోకల్ గా ఉన్న వాళ్ళు, ఎన్జిఓ కాలనీ వాళ్ళే కోలాటం ఒక బృందంగా ప్రదర్శించారు. మామూలుగా దేవుడు వెళ్తుంటే ఊరేగింపుల్లో కంపల్సరీ ఇట్లా నీళ్లు పోయడం అనేది జరుగుతుంది అనమాట. ఇది నేను మా ఏరియాలో గమనించింది. వినాయక చవితి ఉత్సవాల్లో కానీ ఏదైనా దేవుడు మెరవని ఇట్లా ఊరేగింపుగా వస్తున్నాడంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంటి ముందరగా బిందెతో ఇట్లా నీళ్ళు అనేవి పోస్తారన్నమాట. అలాగే కొబ్బరికాయ కర్పూరము ముందే తెచ్చి పెట్టుకుంటారు, దేవుడు ఇట్లా ఊరేగింపు వస్తున్నాడని. వాళ్ళ ఇంటి ముందర ఆగినప్పుడు ఇస్తారన్నమాట. అలా 8కి స్టార్ట్ అయింది. నేనైతే కొద్దిసేపు ఉన్నాను. తర్వాత అది టర్నింగ్ తీసుకొని ఇంకో వీధిలోకి వెళ్ళేటప్పటికి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ క్లోజింగ్ అప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చినప్పుడు 10:30 ఆ టైంకి మళ్ళీ మా వీధి ముందరగా వచ్చాడనమాట దేవుడు. అప్పుడు ఆ మెరవని చూడ్డానికి బయటకు వచ్చాను. అప్పటికి 10:30 అయింది. క్లోజింగ్ అయ్యేటప్పటికి 11 లేదా 11:30 అయి ఉండొచ్చు. అంటే మళ్ళీ ఆ విగ్రహాలను జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లేటప్పటికి. ఇలా డ్రమ్స్, మంగళవాద్యాలు, డీజే, ఇంకా కోలాటం నృత్య ప్రదర్శనలు చేస్తూ భక్తి గీతాలకు ఈ ఊరేగింపు అయితే సాగింది. మార్నింగ్ కళ్యాణానికి కూడా చాలా మంది జనం వచ్చారు. మధ్యాహ్నం అన్నదానానికి అయితే ఆ రోజు దాదాపు 6,000 మందికి రెడీ చేశారు భోజనం అని చెప్పారు. చాలా మంది వచ్చారనమాట కళ్యాణం చూడ్డానికి. కుర్చీలు అన్నీ కూడా బాగా అవైలబుల్లో పెట్టారు. ప్రసాదం, వడపప్పు, పానకం అందరికి ఇచ్చారు వచ్చిన వాళ్ళకి. మధ్యాహ్నం ఉన్నంత మంది జనం ఇప్పుడు నైట్ లేరు. అంటే లోకల్గా ఇక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న వీధుల వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.